బాస్ హౌస్కి వెళ్లే ముందు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రెగ్నెన్సీ గురించి శేఖర్ భాష మాట్లాడాడు. ఈ వీడియో తాజాగా వైరల్ అవుతుంది. మీ భార్య 9 నెలల గర్భిణీ అయినా సరే మీరు హౌస్లోకి వెళ్తున్నారంటే మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి, కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ అడగ్గా ఆన్సర్ ఇస్తూ భాష కొంచెం ఎమోషనల్ అయ్యాడు. కరెక్ట్ కాదు, కానీ ఆవిడ కోరిక ఇది. ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా, అందుకే హౌస్లోకి వెళ్తున్నా. కానీ నేను నా భార్యకి చాలా క్లియర్గా చెప్పా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళెప్పుడైనా చూద్దామన్నా, కానీ నువ్వు వెళ్ళాల్సిందే అని తను చెప్పింది. ఇందులో నా కోరిక కన్నా తన కోరికే ఎక్కువ ఉంది. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంటుంది ఏంటి అనే బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పాడు శేఖర్. కానీ హౌస్లో ఇప్పటికే ఒక సందర్భంలో కూడా తన వైఫ్ గర్భిణీ అన్న విషయం హౌస్లో చెప్పలేదు భాష. ఏ సందర్భంలోనూ ఆ విషయాన్ని చెప్పి సింపతి తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. శేఖర్ భాష క్యారెక్టర్ మాత్రం నిజంగా గ్రేట్ అబ్బా అన్నట్లు భాష భార్యకి డెలివరీ డేట్ ఈ నెల 14న ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన డేట్కి ముందే డెలివరీ అయ్యారు. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జుననే తెలియచేశారు. బిగ్ బాస్ 8 రెండో వారం నామినేషన్స్కి సంబంధించి మొత్తం నామినేషన్స్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, శేఖర్ భాష, ఆదిత్య ఓం, కిరాక్ సీత, పృథ్వీ. అయితే బిగ్ బాస్ నుంచి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారము ఈ వారం ఎలిమినేషన్లో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. దీనికి మెయిన్ కారణము రీసెంట్గా వచ్చిన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున గారు శేఖర్ భాషకి నీకు కొడుకు పుట్టాడు, నీ భార్య బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్పినప్పుడు శేఖర్ భాష చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. మేబీ ఆ రీజన్ వల్లే శేఖర్ భాష ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు. Delivered a healthy baby boy.